కొండ నాలుగుకి మందేస్తే ఉన్న నాలుగు ఊడిపోయింది అంటారు. ఆ విధంగా అక్కడ 10 లక్షలకి సున్నా వడ్డీ వస్తుందని మహిళలు ఓట్లేస్తే ఇక్కడ 3 లక్షలకి లేదు, 10 లక్షలకి లేని పరిస్థితి అయిపోయింది ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి. అన్ని విధాలుగా మహిళలకి మోసం చేసిన ముఖ్యమంత్రిగా ఈరోజు నిలిచిపోయారు. నిజం చెప్పాలంటే మీరు ఆత్మగౌరవం రెట్టింపు చేయలేదు, మోసం రెట్టింపు చేశారు, దగా రెట్టింపు చేశారు, వంచన రెట్టింపు చేశారని చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తూ ఉన్నాను. 3,000 కోట్లు ఇచ్చానని చెప్తూ ఉన్నారు కదా, ఎప్పుడు ఏ అకౌంట్ నుంచి ఇచ్చారో మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాను. నిజం చెప్పాలంటే మీరు అధికారంలోకి రావడం కోసం మేనిఫెస్టోలో ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్కటి సరిగ్గా అమలు చేయకపోవడం వలన ఈరోజు 1,80,000 కోట్లు మహిళలకి ఈ 2.5 ఏళ్లలో బాకీ పడ్డం జరిగింది. మీరు చెప్పారు కదా మీ మేనిఫెస్టోలో, మీ బాండ్స్లో, జూన్లో మేము అధికారంలోకి వస్తాం, జూన్ నుంచే అన్నీ అమలైపోతాయని బాండ్స్ ఇచ్చారు కదా. బాండ్స్లో ఒక్కొక్క కుటుంబానికి ఎన్ని వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడతాయనేది కూడా ఇవ్వడం జరిగింది కదా. అవన్నీ లెక్కలు వేస్తే ఈ 25 నెలలకి మీరు బాకీ పడిన మొత్తం 1,80,000 కోట్లు. మీరు 1,80,000 కోట్లు ఎగనామం పెట్టి 3,000 కోట్లు ఇచ్చాను అని చెప్పేసి మా మహిళల్ని మభ్య పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. పోనీ ఆ 3,000 కోట్లైనా ఇచ్చారా అంటే ఇవ్వని పరిస్థితి, అది చూపించండి అని మేము అడుగుతూ ఉన్నాము. అలాగే తీసుకుంటే ఆర్టీసీని ఈరోజు ప్రైవేటీకరణ చేయడానికి కూడా పూనుకోవడం అంటే ఎంత దారుణంగా ఇతని పరిపాలన సాగుతూ ఉందో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అలాగే ఈ స్త్రీ శక్తి పథకం, ఫ్రీ బస్సు పథకం అనేది మేనిఫెస్టోలో తీసుకుంటే, ఈ ప్రజాగలం మేనిఫెస్టోలో తీసుకుంటే 6వ హామీగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము అని ఇవ్వడం జరిగింది. ఇందులో ఏ కండిషన్స్ లేవు, జస్ట్ ఉచిత బస్సు ప్రయాణం అంటే దాని అర్థం ఏంటి? మహిళలు ఏమనుకున్నారు, ఏ బస్సుకైనా ఉచిత బస్సు ప్రయాణం ఉంటుంది అనేసి మహిళలందరూ నమ్మడం జరిగింది. మరి 16 బస్సుల్లో 5 బస్సులకే కదా మీరు ఉచిత బస్సు అమలు చేస్తూ ఉన్నారు. అలాగే చాలా స్పీచెస్ ఇచ్చారు, చాలా బహిరంగ సభల్లో మీరు చెప్పడం జరిగింది, అలాగే యాడ్స్ వేయడం జరిగింది. మీరు చెప్పింది ఒకసారి చూపిస్తాను. 4వది ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం. ఏమన్నా నేనే డ్రైవర్ని, సేఫ్ డ్రైవర్ని. మీరు బస్సు ఎక్కితే ఒకటే చెప్పండి, మా చంద్రన్న చెప్పాడు, నేను ఏ ఊరికి పోవాలన్నా నువ్వేం అడగడానికి వీలు లేదు, నేను పని చేయాలంటే పలానూరికి పోతా, పుట్టింటికి పలానూరికి పోతా, నాకు ఇచ్చిన హక్కు చంద్రన్న అని గట్టిగా చెప్పండి. అడిగి 4వది అన్ని ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడికి పోవాలన్నా ఉచిత ప్రయాణ సౌకర్యం మా ఆడబిడ్డలకి అరేంజ్ చేస్తాం. ఇందులో ఏ కండిషన్స్ అయినా పెట్టారా నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే టీడీపీ జనసేన ఉమ్మడిగా యాడ్స్ ఇవ్వడం జరిగింది. ఆ యాడ్స్ కూడా మీకు చూపిస్తాను. ఒక కప్పు టీ కూడా ఇవ్వాలని అంత బిజీగా ఏం రాస్తున్నా? మనం మొక్కులు తీర్చాలండి, ఆ యాత్రకు లిస్టు ప్రిపేర్ చేస్తున్నా. 5 సంవత్సరాల నుంచి అడుగుతున్నాం తీసుకెళ్ళండి అని. వీటన్నిటికైతే ఖర్చుకి నా దగ్గర డబ్బులు లేవమ్మా. మన పరిస్థితి నాకు తెలీదా అండి, కానీ మీరు ఒక పని చేస్తే మన ఖర్చు నుంచి సగం తగ్గించుకోవచ్చు. ఎలా? వచ్చే ఎన్నికల్లో గాజు గ్లాస్ కి ఓటు వేయండి. వేస్తే జూన్ 4న జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ప్రభుత్వం రాగానే మహిళలకు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా బస్సు ప్రయాణం ఉచితం. మేము ఎక్కడికి వెళ్ళినా స్వేచ్ఛగా వెళ్ళొచ్చు. నిజమా? నిజంగా నిజమండి. మన భారంలో సగం తగ్గుతుంది అంటే ఈసారి నా ఓటు ఖచ్చితంగా గాజు గ్లాస్ కి. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమికి. మన భారం తగ్గడమే కాదు, అన్నింటికన్నా ముఖ్యంగా స్వేచ్ఛ దొరుకుతుందండి. చూశారు కదా, మరి అన్ని బస్సుల్లో ఉచితంగా ఇచ్చారా? అప్పుడు ఎన్నికల టైంలో ఎటువంటి పరిమితులు పెట్టకుండా హామీలు ఇచ్చి బహిరంగ సభల్లో చెప్పి మేనిఫెస్టోలో చెప్పి ఈరోజు మీరు పరిమితులు పెట్టారు కదా. అలాగే తీసుకుంటే పుణ్యక్షేత్రాలు మొక్కులు తీరాలి అంటే జనసేన, బీజేపీ, టీడీపీ ఈ కూటమికి ఓటేస్తే జూన్ 4వ తేదీ నుంచే మొక్కులన్నీ కూడా తీరిపోతాయి అని చెప్పారు. తిరుపతి, కాణిపాకం, శ్రీకాళహస్తి, శ్రీశైలం, అన్నవరం
కనకదుర్గమ్మ, సింహాచలం అన్ని మొక్కులు కూడా తీర్చేసుకోవచ్చు అన్నారు. మరి ఎవరు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది, ఈ ఉచిత బస్సులో ఏ మహిళ విశాఖపట్నం నుంచి తిరుపతి ఫ్రీ బస్సులో వెళ్తూ ఉన్నారు, లేదా విజయవాడ నుంచి సింహాచలంకి ఫ్రీ బస్సులో ఎవరు వస్తూ ఉన్నారు? అలాగే తీసుకుంటే విశాఖపట్నం నుంచి శ్రీశైలం ఎవరు ఫ్రీ బస్సులో వెళ్తూ ఉన్నారు? విశాఖపట్నం నుంచో విజయనగరం నుంచో ఎవరు శ్రీకాళహస్తికి ఫ్రీ బస్సులో వెళ్తూ ఉన్నారు? లేదా కాణిపాకంకి ఇక్కడ నుంచి ఎవరు ఫ్రీ బస్సులో వెళ్ళగలుస్తూ ఉన్నారు? మీరు పరిమితులు పెడితే ఏ విధంగా వెళ్తారు? మరి ఈ పరిమితులన్నీ ఎన్నికల టైంలో మీ యాడ్స్లో కానీ మీరు బహిరంగ సభల్లో కానీ ఎందుకు చెప్పలేదు అని నేను అడుగుతూ ఉన్నాను. మరీ కామెడీ ఏంటంటే నిన్న మీటింగ్లో కొందరితో కొన్ని స్కిట్స్ చేయించడం జరిగింది. వీళ్ళు స్క్రిప్ట్ ఇచ్చారనమాట. ఆ స్క్రిప్ట్లో ఫ్లోలో ఏంటంటే ఒక అమ్మాయితో ఒక స్కిట్ చేయిస్తూ పచ్చి అబద్ధాలు చెప్పి అడ్డంగా దొరికిపోయారు. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అంట హైదరాబాద్ నుంచి వైజాగ్కి ఫ్రీ బస్ కోసం వచ్చేసారంట. వీళ్ళు ఇచ్చిన స్కిట్ హైదరాబాద్ నుంచి వైజాగ్కి ఫ్రీ బస్ కోసం వచ్చేసారంట. వీళ్ళు స్కిట్లో ఎలా అడ్డంగా దొరికిపోయారు అంటే, మరి నేను ఒకటే అడుగుతూ ఉన్నాను చంద్రబాబు నాయుడు గారికి, ఈ ఫ్రీ బస్ అనేది ఇక్కడ కాదు, దీనికంటే ముందే తెలంగాణలో ఫ్రీ బస్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఫ్రీ బస్ ఉంటుండగా ఆ ఫ్రీ బస్ కోసం ఆ మహిళ ఎందుకు విశాఖపట్నం వచ్చేస్తారు? అక్కడ పచ్చి అబద్ధమని అర్థమైపోయింది. అలాగేనంట ఆవిడంట రోజుని ఫ్రీ బస్లో విజయనగరం అమ్మాయి అనమాట. ఆవిడ విజయనగరం నుంచి వైజాగ్ ఫ్రీ బస్లో వస్తూ ఉంటారట. ఆవిడ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. అయితే నాకు ఒక డౌట్ వచ్చిందనమాట. ఇందులో వీళ్ళు ఒక లాజిక్ మిస్ అయ్యారు. విజయనగరం నుంచి విశాఖపట్నంకి వెళ్ళే సూపర్ లగ్జరీ బస్సులో ఫ్రీ బస్ ఉందా? లేదు కదా. అలాగే తీసుకుంటే నాన్ స్టాప్ బస్సులో ఫ్రీ బస్ ఉందా? లేదు కదా. అలాగే ఏసీ బస్సులో ఏమైనా ఫ్రీ బస్ ఉందా? అది కూడా లేదు. మరి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అమ్మాయి విజయనగరం నుంచి వైజాగ్కి పల్లె వెలుగు బస్సులో వస్తుందా? లేదంటే అల్ట్రా పల్లె వెలుగు బస్సులో వస్తుందా? లేదంటే ఎక్స్ప్రెస్ బస్సులో వస్తుందా? నాకు తెలియక అడుగుతున్నాను. మరి సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా జాబ్ చేస్తున్న అమ్మాయితో ఇలాంటి పచ్చి అబద్ధాలు చెప్పించారు కదా, నిజంగా మీకు సిగ్గు అనిపించట్లేదా చంద్రబాబు నాయుడు గారే నేను అడుగుతూ ఉన్నాను. ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎవరైనా పల్లె వెలుగు బస్సుల్లో వస్తూ ఉన్నారా? ఎంత దారుణంగా ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నించడం ఎంతవరకు సమంజసమని మిమ్మల్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎంత దారుణం అంటే, ఈ విధంగా ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయకుండా ప్రజల్ని నిట్ట నిలువుగా మోసం చేయడమే కాకుండా ఇలా పబ్లిసిటీ స్టంట్లు ఏర్పాటు చేసి మళ్ళీ మహిళల్ని మభ్యపెట్టడానికి వీళ్ళు ప్రయత్నిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. వీటన్నిటికి తోడు వీళ్ళు ఇంకోటి కూడా నిన్న మహిళలను అవమానిస్తూ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మహిళలంట 2000 తీసుకొని ప్రలోభాలకు ఓట్లేస్తున్నారట. ఎంత దారుణంగా మహిళల్ని కించపరిచారో ఆ మాటలు చూస్తే అర్థమవుతుంది కదా.